మేడ్చల్ దాటగానే ఇంకో స్టాప్ వస్తుంది డబుల్పూర్ అని. ఎలా అంటే డబుల్పూర్ అయితే ఫ్యూచర్లో మంచి పెద్ద స్టేషన్గా మారుతుందని ఒక అంచనా. అంటే నేను ఒకసారి చూసాను, పేపర్లో చూసాను, డబుల్పూర్ రైల్వే స్టేషన్ చాలా డెవలప్మెంట్ చేస్తారు, మరో చర్లపల్లి లాగా చేస్తారు అని వినపడింది. అది మాత్రం నిజానికి తెలియదు. ఫ్యూచర్లో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కూడా డబులింగ్ వర్క్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది. డబుల్పూర్ బై బాయ్. బ్రిడ్జులు వాటి దగ్గర కొద్ది మట్టి లైట్గా వేసి వదిలిపెట్టారు. ఎందుకంటే బ్రిడ్జెస్ కట్టాలి కదా, బ్రిడ్జులు కడితేనే మనకు ఈ రైల్వే రూట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలా వరకు ఇక్కడ వర్క్ కంప్లీట్ అవుతుంది. డబుల్పూర్ దగ్గర కొద్దిగా పెండింగ్గా ఉంది. ఇలా గడ్డలుగా ఉన్న ప్లేస్లలో లెవెల్ చేయాలి. మళ్ళీ ఇలాంటి రాళ్ళస్, స్టోన్స్ అనేది తీసారు కదా రాళ్ళు, బాగానే చేశారు వర్క్. మేడ్చల్ నుంచి అంత వర్కింగ్ లేదు, స్టార్ట్ అవ్వలేదు. కానీ ఈ డబుల్పూర్ దగ్గర అయితే చాలా మట్టుకు చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇవ్వండి, ఇవే వెహికల్స్ అవి. ఇక్కడ బ్రిడ్జ్ కూడా చేస్తున్నారు. చిన్న బ్రిడ్జ్లు ఇవన్నీ డబ్బులు వేసారు. తవ్వారు ఫార్మర్స్ భలే ఉంది పొలాల మధ్యలో. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా దీన్ని లెవెల్ చేయాలి. క్లీన్ చేశారు, చెట్లు బిట్లు అన్ని పీకేశారు, లెవెల్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి రెడీ చేశారు. చూడండి, ఆ స్టోను ఇక్కడే ఉంది. డబుల్పూర్ నుంచి చాలా వరకు చాలా ఫాస్ట్గా అవుతుంది. అదే రోడ్డు వేస్తారే, రోడ్డుకి వేసే మిషన్స్ ఇవన్నీ. మట్టి పోసేటి, కంకర పోసేటి లెవెల్ చేస్తారు అడుగున. అంటే దాన్ని స్టాండ్ చేయాలి కదా రోడ్డు అడుగున. దీనిపై నుంచి మళ్ళీ ఇంకోసారి మట్టి వచ్చింది, దానిపై నుంచి కంకర వచ్చింది.
కూడా బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. వాటర్ తీసానికి అది మిషన్ పెట్టారు. డబుల్పూర్ తర్వాత వర్క్ బాగానే నడుస్తుంది, డబులింగ్ వర్క్. ఇక మనకు ఇక్కడ వచ్చేసి ఇంకో స్టేజ్ వస్తుంది. ఇది కూడా ఐ థింక్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద పెడతారనుకుంటా, నేను అనుకుంటున్నాను. అనమాట టాప్ ఉంటుందో లేకపోతే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుందో తెలియదు, చూద్దాం. మరి ఇది మొనరాబాద్ జంక్షన్ నేను అనుకుంటున్నాను, మొనరాబాద్ జంక్షన్ కావచ్చు. చాలా చలిగా ఉందండి. ఏమన్నా ఛాయ్ వస్తుందని చూస్తున్నా, వస్తే బాగుంది. ఓకే, చూద్దాం ఏ స్టేజ్ అనేది. మనం అనుకున్న మొనరాబాద్ లేకపోతే ఇంకోట, నాకు తెలిసితే మొనరాబాద్ అయి ఉంటుంది. మొనరాబాద్ అండి, ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది బండి. వీడియో కాస్త లెంత్ అయ్యేటట్టు ఉంది. చూసారా ఇక్కడ కోతులు ఎలా ఉన్నాయో, అన్నీ పట్టలంగా కూర్చున్నాయి. ఇక్కడ నుంచే మనకు కరీంనగర్ వెళ్ళే రూట్ ఉంటుందండి. కొత్తపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల,
ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనండి. మరి ఎదురుగా ఏదో బండి వస్తుంది, క్రాసింగ్ ఉంది. ఓకేనా మరి.